తల్లి ప్రేమకి హద్దులుండవు, పోలికలు దొరకవు. మరి ఆ ప్రభావం ఊరికనే పోతుందా? తల్లి ప్రేమతో మెదడే మారిపోతుందని కొన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. తల్లి ప్రేమని పొందే విద్యార్థులు మిగతా వారితో పోలిస్తే చదువులో చురుగ్గా ఉంటారని, పరిపక్వతతో వ్యవహరిస్తారని తెలుస్తోంది. తల్లి అనురాగాన్ని పొందే పిల్లల మెదడులో కూడా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని కూడా కొందరు పరిశోధకులు నిరూపించారు. పిల్లల మెదడు మీద తల్లి ప్రభావాన్ని తేల్చేందుకు పరిశోధకులు ఓ 92 మంది పిల్లల్ని ఎన్నుకున్నారు. వీరంతా కూడా 3 నుంచి 6 ఏళ్ల వయసులోపు వారే. ప్రయోగంలో భాగంగా పిల్లవాడిని తల్లితో పాటు 5 నిమిషాల పాటు ఒక గదిలో ఉంచారు. ఆ సమయంలో ఏదో పాఠం పూర్తి చేయమని తల్లికి చెప్పారు. పిల్లవాడి కళ్ల ముందర ఓ ఆకర్షణీయమైన కాగితంలో చుట్టిన బహుమతిని ఉంచారు. తల్లి పాఠాన్ని పూర్తి చేసే వరకు కూడా పిల్లవాడు ఆ కాగితంలో తన కోసం ఏ బహుమతి ఉందో చూడ్డానికి లేదంటూ షరతు విధించారు. సహజంగానే పిల్లవాడు తన ముందున్న ప్యాకెట్లో ఉన్న బహుమతిని తీసి చూడాలన్న తపనతో ఉంటాడు. ఆ సమయంలో తల్లి ఒక పక్క పాఠాన్ని పూర్తి చేస్తూనే తన కొడుకుని ఏ విధంగా సముదాయించాల్సి వచ్చేది? ఈ సమయంలో వారిని గమనించేందుకు కొందరు సైకాలజిస్టులు నియమించారు. పిల్లవాడితో తల్లి ఎంత ప్రేమగా వ్యవహరిస్తోందో చూసి దాన్ని బట్టి వారిరువురి మధ్య బంధాన్ని అంచనా వేశారు. ఓ 4 ఏళ్లు గడిచిన తర్వాత ఆనాటి పిల్లలను మళ్లీ ల్యాబ్కు తీసుకొచ్చారు పరిశోధకులు. అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా వారి మెదడులో వచ్చిన మార్పుని అంచనా వేశారు. ప్రేమగా చూసుకునే తల్లులు ఉన్న పిల్లల్లోని హిపోకేంపస్ అనే భాగంలో అనూహ్యమైన ఎదుగుదల వచ్చినట్లు గమనించారు. తల్లి అంత ప్రేమగా వ్యవహరించని పిల్లల కంటే వీరి హిపోకేంపస్ ఏకంగా 10% ఎక్కువగా ఎదిగింది. తల్లి ప్రేమ పొందిన పిల్లల్లో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉన్నట్లు ఈ ప్రయోగంలో తేలింది. మనలో నేర్పు, జ్ఞాపక శక్తి, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి లక్షణాలన్నింటినీ హిపోకేంపస్ నియంత్రించగలదు. ఈ హిపోకేంపస్ బాగుంటే మనిషి అద్భుతాలు సాధించేందుకు సిద్ధంగా ఉంటాడన్నమాట. మరి ఆ అద్భుతాల వెనుక తల్లి ప్రేమ దాగుందన్న విషయం తేలిపోయిందిగా.